ఈరోజు మనం యోగ గ్రంథం 20 అధ్యాయాన్ని మరి చదువుకున్నాం. ఈ యొక్క అధ్యాయాన్ని మరి చదువుతున్నప్పుడు మరి యోగు స్నేహితుడైన జోఫర్ మరి మాట్లాడటం అనేది మనకి ఇక్కడ కనపడద్ది. అయితే 19వ అధ్యాయంలో మరి యోగు గారు చక్కగా మరి వారితో మాట్లాడారు. చక్కగా మాట్లాడి చక్కగా నన్ను అందరూ విడిచేశారు, అయినా సరే నా దేవుడు సజీవుడు, అయితే నా విమోచకుడు సజీవుడు, తర్వాత ఆయన భూమి మీద నిలిచిందని నేను ఎరుగుదును, అలాగూ నా చర్మము చీకిపోయిన తర్వాత శరీరముతో నేను దేవుని చూసి నదులు భూమి మీద ఉంచబడిన కాలం మొదలుకొని ఈలాగా జరుగుతున్నదని నీకు తెలియదు, కాబట్టి నువ్వు చేసిన తప్పును బట్టి నీకు శిక్ష వచ్చింది, ఇది లోకంలో జరుగుతున్న ఇదే కాబట్టి ఇది నీకు తెలియదా అని చెప్పేసి మరలా సేమ్ మరి ఏ విధంగా అయితే మరి అంతకుముందు మాట్లాడారో, ముగ్గురు స్నేహితులు ఏ విధంగా మాట్లాడుతున్నారో మరి అదే మాటలు మరలా ఈ యొక్క అధ్యాయం కూడా మనకు రిపీట్ అవుతూ ఉంటాయి. నువ్వు తప్పు చేసేవు అనేదే మరి వాళ్ళ వాదన, దాని నుంచి వాళ్ళు బయటకు రావట్లేదు. ఎందుకంటే వాళ్ళు ఎలా ఉన్నారు అనేది మనం చూస్తే, అంటే వాళ్ళకి తెలిసిందే వాళ్ళు యోగు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మేము మంచివాళ్ళము, యోగు అన్ని పోగొట్టుకున్నాడు, తన ఆస్తి పోగొట్టుకున్నాడు, తన ఇంట్లో పోగొట్టుకున్నాడు, అన్ని పోగొట్టుకున్నాడు కాబట్టి మరి చెప్తున్నాడు. ఎంత చదువుతున్నప్పుడు నిజంగా మరి శిక్ష అనేది ఎందుకు వస్తుంది అనేది, అంటే ఆ దేవుడు ఏ విధంగా దుష్టులకు ఏ విధంగా చేస్తాడు అనేది మనకి కనపడతా ఉంది. కాబట్టి ఇవన్నీ చూసినప్పుడు అంటే వీళ్ళకి ఏం కోల్పోయారంటే, వీళ్ళ వివేచన అనేది కోల్పోయారు, ఆ జ్ఞానం అనేది కోల్పోయారు. ఎందుకంటే ఆ యోగుని ఏ విధంగా అయితే ముందు నుంచి చూస్తారో అదే విధంగా చూస్తారు, కానీ కనీసం యోగు మాట్లాడిన దాన్ని బట్టి కూడా వీళ్ళ ఆలోచన అనేది అది లేకుండా పోవడం అనేది చూస్తాం. అందుకనే మనం చూసినప్పుడు 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4:4 ఒక మాట ఉంటుందండి. దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేసాము. కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే, దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమ కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారికి మనోనేత్రములకు గుడ్డితనం కలిగేసిన. కాబట్టి మనోనేత్రములకు గుడ్డితనం కలిగేసినప్పుడు మరి వాళ్ళకి ఏం కనపడుతుంది? ఏమీ కనపడదు. లోకం తప్ప, అంటే లోకాన్ని చూడగలుగుతారు, కానీ దేవుని యొక్క అది మరి దేవుడు క్రీస్తు మహిమను కనదు. క్రీస్తు దేవుని యొక్క మహిమను వాళ్ళు చూడలేరు అనేది మనం చూస్తున్నాం. దేవుని మహిమ అంటే ఎవరికి కనపడదు అంటే గుడ్డితనము, అంటే మనోనేత్రములు గుడ్డితనము కలిగేసింది కాబట్టి వారికి దేవుని యొక్క మహిమను చూడలేరు, దేవుని చూడలేరు, దేవుని యొక్క ఆ సంగతులు గ్రహించలేరు. ఎందుకంటే వాళ్ళు ఉన్న స్థితి మేము మంచోళ్ళము. ఈ విషయం అది చాలా చోట్ల మనం చూస్తూ ఉంటాం. కాబట్టి
ఇది అందుకనే మరి ఆ గుడ్డితనము ఎప్పుడైతే మనోనేత్రాలు గుడ్డితనం కలిగిందో ఈ లోకమే తప్ప దేవుడు కనపడ్డాలనే మాట ఇక్కడ మనకి కనపడుతుంది. కాబట్టి ఈ విధంగా మరి వాళ్ళకి ఏమైపోయిందంటే వాళ్ళు మనోనేత్రాలకి గుడ్డితనం కలిగజేసింది కాబట్టి, అంటే శత్రువు వాళ్ళు ఈ విధంగా వాడుకుంటుంది కాబట్టి వాళ్ళకి ముసుగే చేసింది. అంటే ఆ యోగులు ఏదో విధంగా వాళ్ళు వాళ్ళ మాటల చేత వాళ్ళని యోగులు భయపెట్టడానికి, యోగుని బాధపడడానికే వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళు సత్యంలోకి రాలేకపోతున్నారు. ఏది కరెక్ట్ అనేది వాళ్ళకి అర్థం కాని స్థితిలో వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ రోజున మన స్థితి కూడా మనం ఒకసారి ఆలోచించుకోవాలి. మనం ఎలా ఉన్నాం, నిజంగా మన మనోనేత్రాలు ఏ విధంగా ఉన్నాయి అనేది మనం ఒకసారి ఆలోచించుకోవాలి. ఎందుకంటే మనోనేత్రములు మరి కనుక గుడ్డితనం కలుగజేస్తే దేవుని సత్యాన్ని గ్రహించలేము, దేవుని చూడలేము, దేవుని మాట వినలేము అనేది మరి ఈరోజు మనకి అర్థమవుతుంది. ఎందుకంటే మనకి అందరికీ కూడా ఎందుకంటే మొదటిగా మరి దేవునితో మాట్లాడి దేవునితో గడిపిన ఆదాము అమ్మ విషయంలో వచ్చినప్పుడు వాళ్ళకి అక్కడ కళ్ళు తెరవబడి, ఎందుకంటే వాళ్ళు ఎప్పుడైతే వద్దన్నామో పొలం తిన్నారో మరి వాళ్ళకి అక్కడ కళ్ళు తెరవబడి అనేది మనం చూస్తూ ఉంటాం. అంటే లోకానుసారంగా మరి వాళ్ళ కళ్ళు తెరవబడి మనోనేత్రాలు మరి వాళ్ళు మూసిపోయి లోక సంబంధమైన ఆ లోక సంబంధమైన వెలుగులోకి వాళ్ళు వచ్చారనేది మనకు కనపడుతుంది. అయితే వెలుగు గురించిన ఒక మాట మనం చూసినప్పుడు ఏంటంటే మన నేత్రాలు మనం చూస్తున్నాం కదా, మన మనోనేత్రాలు మనకి అంటే నేత్రాలు మూసిపోవడం అంటే మనకు అన్నీ కనపడుతున్నాయి కదా అని చూసినప్పుడు నిజంగానే మనం అన్నీ చూడగలుగుతాం. ఎప్పుడు చూస్తాము? అంత వెలుగుగా ఉన్నప్పుడే చూడగలుగుతాం. కానీ ఒకసారి చీకట్లోకి వెళ్ళిన తర్వాత మన కళ్ళు పనిచేస్తాయండి. మన కళ్ళు పనిచేయదు. చీకటిగా ఉన్నప్పుడు ఏమి కనపడదు. ఈ లోకంలో వెలుగు ఉన్నప్పుడు, లైట్ ఉన్నప్పుడు, లేకపోతే ఉన్నప్పుడే మన కళ్ళు కనపడతాయి. అంటే మన కళ్ళు ఎలా అంటే మనం ఏం చూస్తున్నాము? వెలుగుంటేనే, లోకానుసారమైన వెలుగుంటేనే మన కళ్ళు కనపడుతున్నాయి. కానీ చీకట్లోకి వెళ్తే మన కళ్ళు కనపడదు. అంటే మన కళ్ళు ఏ విధంగా పనిచేస్తాయి అంటే వెలుగు అంటే ఈ లోకంలో ఉన్న వెలుగు చూడటానికే పనిచేస్తున్నాయి. చదవంటే బైబిల్ చదవాలన్నా లైట్ కావాలి. మనం రాత్రుల్లో బయటకు వెళ్ళాలంటే చీకట్లో నడవాలంటే వెళ్ళాము. ఎందుకంటే దారి కనపడినప్పుడు మనం బండి వేసుకుని వెళ్ళాం, సైకిల్ వేసుకుని వెళ్ళాం, ఇద్దరు వచ్చి దారుణంగా ఉండేది. కాబట్టి ఈ విధంగా మన కళ్ళు ఎంతవరకు పనిచేస్తాయంటే లోకం చూడటానికి పనిచేస్తాయి. కానీ కాబట్టి మనోనేత్రంలో ఎప్పుడైతే మూసుకుపోయినాయో అంటే అప్పుడు మనం ఈ లోకానుసారమైన వెలుగే మనకు కనపడుతుంది. అది కూడా వెలుగుంటేనే మనకు కనపడుతుంది తప్ప చీకటి అనేది మనకు కనపడదు. కానీ ఇక్కడ దేవుడు చెప్తారు మనోనేత్రములు అంటే ఆత్మీయ నేత్రాలు ఎప్పుడైతే తెరవబడితే దేవుడు హృదయాన్ని కదిలించి అంటే మనోనేత్రం వెలిగించబడి అంటే చీకట్లో కూడా నడిచేస్తారని కాదు, కానీ అది ఆత్మానుసారమైన జీవితంలో వాళ్ళు వెళ్తారు. కాబట్టి ఏది మంచో ఏది చెడో ఎక్కడ ఏముందో అనేది మరి దేవుడు అసలు ముందు వెళ్ళాలా వద్దా అనేది కూడా మరి దేవుడు మనకు తెలియజేస్తాడు అనేది మరి ఇక్కడ కోసం. అందుకని మనోనేత్రంలో వెలిగించబడితే ఆత్మీయ స్థితి మనం పెంపొందించుకున్నట్లు మరి ఆత్మలో దేవుడు మన కార్యాలు చేస్తున్నప్పుడు ఎందుకంటే అసలు కనీసం మన దేవుడు మనకు చేసే ఆ మంచి పనులు కూడా మనం గ్రహించలేని స్థితి మనోనేత్రంలో మూసిపోయినాయండి. ఎందుకంటే మన దేవుడు గొప్ప దేవుడు, నా పక్షాన ఉన్నాడు అంటే నోటితో మాట్లాడతాం. నిజంగానే దేవుడు నాకు సహాయం చేస్తాడనే మాట వీళ్ళ ముగ్గురు భక్తులు ఏ విధంగా అయితే చెప్తున్నారో మరి ఆ విధంగానే మనం కూడా చెప్తాం. దేవుడు నా పక్షాన ఉన్నాడు, నాకేం భయం లేదు, జాగ్రత్తగా ఉన్నాడు మనం కూడా చెప్తాం. కానీ నిజంగా మన స్థితి ఎలా ఉంది? నిజంగా మనం నిజమైన దేవునితో ఆ సంబంధం కలిగినప్పుడే ఆ మనోనేత్ర అంటే ఆ విషయాలు మనం గ్రహించగలుగుతాం, దేవుని యొక్క విషయాలు గ్రహించగలుగుతాం. కాబట్టి ఆ గ్రహింపు మనకి ఉందా లేదా అంటే మనోనేత్రములు మూసేస్తే అన్నీ మూసేది చీకటి కాదు, కానీ ఆ యొక్క దేవుని వెలుగులో మనం నడుస్తున్నట్లుగా ఇక్కడ మరి వాక్యంలో మనం చూస్తాం. మరి ఆ విధంగా మరి వీళ్ళు మరి ఏ విధంగా నడుస్తున్నారు అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. కాబట్టి మన జీవితాన్ని కూడా ఒకసారి పరిశీలించుకుని, ఎందుకంటే శత్రువు ప్రతి ఒక్కరిని కూడా భక్తులను కూడా అంటే కలవరం పెట్టే పరిస్థితులు చాలా మనం చూస్తూ ఉంటాం. మొదటి దినవృత్తాంతాల గ్రంథంలో చూసినప్పుడు 21 చూసినప్పుడు మరి దావీదు గారిని మరి ఏ విధంగా మరి శత్రువు అక్కడ ఇబ్బంది పెట్టేసింది అనేది మనం ఒకసారి చూడవచ్చు. దినవృత్తాంతాల గ్రంథము మొదటి దినవృత్తాంతాల గ్రంథము 21 చూస్తే తరువాత సాతాను ఇజ్రాయేలులకు విరోధముగా లేచి ఇజ్రాయేలులను లెక్కించుటకు దావీదును ప్రేరేపింపగా దావీదు యోవాబులకును జనుల యొక్క అధిపతులకును మీరు వెళ్ళి బెయేర్షెబా మొదలుకొని గాను వరకు ఇజ్రాయేలుని ఎంచి వారి సంఖ్య నాకు తెలియటకై నా వద్దకు దాన్ని
తీసుకుని రండి ఆజ్ఞ ఇచ్చాడు. అందుకు ఉమ్. అందుకు యోవాబు రాజా, నా ఏలివాడ, యెహోవా తన జనులను ఇప్పుడున్న వారి కంటే 300 ఎక్కువ మందిని చేయునుగా. వారందరూ నా ఏలువాని దాసులు కారా? నా ఏలువానికి ఈ విచారణ ఎలా? ఇది జరగవలసిన హేతువేమి? జరిగిన ఎలా ఇజ్రాయేలీలకు శిక్ష కలుగునని మనవి చేసింది. చాలా మరి ఇక్కడ మరి దావీదు కూడా మరి శత్రువు ఏ విధంగా ఏరేస్తుంది అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఎందుకంటే దావీదు భక్తులు దేవుని హృదయానుసారులు అయినా సరే ఇక్కడికి వచ్చినప్పటికీ మరి దాని ఏ విధంగా మరి ఇజ్రాయేల్ విధంగా తర్వాత సాతాను ఇజ్రాయేల్ విరుద్ధంగా లేచి ఇజ్రాయేల్ను లెక్కించుటకు దావీదును ప్రేరేపింపగా దావీదు యోవాబునకు జనముల యొక్క అధిపతులను మీరు వెళ్ళే వర్షపాలను మొదలుకొని దాని వరకు ఇజ్రాయేల్ లెక్క చూసుకున్నప్పుడు అక్కడికి యోవాబు చెప్తున్నాడు, నా రాజా, నా ఏలినవాడ, యెహోవా తన జనులను ఇప్పుడున్న వారి కంటే 100 ఎక్కువ మందిని చేయును కాక. వారందరూ నా ఏలినవాడు దాసులు ద్వారా నా ఏలువాడి విచారణ అయ్యాలా అంటే అక్కడికి మరి చెప్తున్నాడు, యోవాబు చెప్తున్నాడు, అంత ఈ విచారణ ఏంటి, ఎందుకు చేస్తున్నామని అడిగినా సరే మరి దావీదు అక్కడ మోసపోయి పడిన పరిస్థితులు చూసినప్పుడు మరి ఆయన లేదు నువ్వు లెక్క వేయాల్సిందే అని చెప్పినప్పుడు మరి లెక్క వేయడం అనేది జరిగినప్పుడు ఆ శిక్ష అనేది మనకి వచ్చింది అనేది మన తర్వాత 7వ వచనంలో చూస్తే ఈ కార్యము దేవుని దృష్టికి ప్రతికూలమవుట చేత ఆయన ఇజ్రాయేలును బాధపెట్టిన దావీదు, నేను ఈ కార్యము చేసి అధిక పాపం తెచ్చుకుంటే నేను మిక్కిలి అవివేకంగా ప్రవర్తించినది ఇప్పుడు నా దాసుని దోషం పరిగణించకు దేవునితో మొదలుపెట్టగా. కాబట్టి ఒక్కసారి అంటే శత్రువు ఏ విధంగా మనుషుల్ని మభ్యపడదు అంటే భక్తులం కదా, మనల్ని ఏం చేస్తుందిలే, మన దేవుడు మనల్ని కప్పేశాడు కదా, మనం తప్పు చేయలే అని అనుకుంటాం. కానీ భక్తులైన దావీదు విషయంలోనే మరి ఏ విధంగా మభ్యపెట్టేసిందో మనకి ఇక్కడ అర్థమవుతుంది. కాబట్టి ఎంతో చాలా జాగ్రత్తగా, ఎందుకంటే ఇది మరి అందుకనే అన్నాడు మనోనేత్రములు వెలిగించబడ్డదంటే ఆ వివేకము ఆ జ్ఞానము మరి లేనప్పుడు మనం ఆటోమేటిక్గా మనం తెలియకుండానే మరి పాపంలో పడిపోవడానికి అవకాశం ఉంటుందని మరి ఇక్కడ మరి దావీదు భక్తులను చూసినప్పుడు మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఒక దావీదు భక్తే కాదు, మరి యేసు ప్రభు వారి దగ్గరికి కూడా మరి సైతాను రావడం అనేది మనం చూస్తున్నాం. ఎప్పుడైతే ఆయన ఉపవాసాలు ముగించుకున్నప్పుడు మరి మత్తయి సువార్త 4వ అధ్యాయంలో మనం చూసినప్పుడు మరి దేవుని దగ్గరికి వచ్చి మరి దేవునితో కూడా మన సైతాన్ని మాట్లాడిన విధానం మనం చూస్తాం. మరి దావీదు అయితే మరి సైతాన్ని మాట్లాడినప్పుడు దావీదు పడిపోయి మరి అక్కడ లెక్కించమని చెప్పాడు. కానీ యేసు ప్రభు వారు ఏ విధంగా మరి ఆ సైతాన్ని మాటలు తిరిగికొట్టారో మన అందరికీ మనకు తెలిసిన 4వ అధ్యాయం 1 నుంచి 10 అధ్యాయం 10 వచనాల వరకు మనం యేసు ప్రభు వారి దగ్గరికి మరి సైతాన్ని రావడం మరి ఆ మాటలు అనేది మనకి ఇక్కడ మనం కనబడతా ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మరి శత్రువు ఎక్కడికైనా మరి వస్తుంది, ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్తుంది, ఎవరినైనా ఇబ్బంది పెట్టేస్తుంది అనే విషయాన్ని మనం ఎప్పుడు కూడా, ఎందుకంటే కొద్దిగా అజాగ్రత్తగా ఉన్నామంటే ఆటోమేటిక్గా అది మనం తెచ్చిపోయి మనం ఏదో విధంగా పాడు చేయాలని మరి చూస్తూ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు మరి నిజంగా ఆ 3 స్నేహితులు కూడా మరి ఏ విధంగా మరి యోగుని ఇబ్బంది పెడుతున్నారో మనం చూస్తున్నాం. కాబట్టి ఎప్పుడైతే మరి ఆ దేవునితో ఆ సంబంధం పోయిందో, శత్రువు ఎప్పుడైతే ఏర్పాటు చేస్తుందో ఆటోమేటిక్గా దేవునితో కనెక్ట్ అయినప్పుడు ఎన్ని మంచి మాటలు చెప్పినా ఏం చెప్పినా కానీ మరి వాళ్ళకి అంటే అవి వాళ్ళకి కనపడవు కనుక మరి వాళ్ళు ఈ విధంగా మాట్లాడతారు అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. తర్వాత యోహాను సువార్త 8:44 కూడా చూస్తే మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావము అనుసరించి మాట్లాడు. వాడు అబద్ధికుడును అబద్ధములకు జనకుడునై ఉన్నాడు. కాబట్టి శత్రువు మరి ఏ విధంగా ఉన్నాడు అనేది మరి ఇక్కడ మనస్వార్థలో మరి చక్కగా మరి రాశారు. కాబట్టి ఎలా ఉన్నాడు అంటే మీరు తండ్రి యొక్క అపవాసం, మీరు తండ్రి దురాశను నెరవేర్చుకోరుచున్నారు. ఆది నుండి వాడు నరకాంతకుడై సత్యమందు నిలిచేవాడు కాదు, వాడి అందు సత్యమే లేదు. కాబట్టి వాడి దగ్గర సత్యమే లేదు కాబట్టి వాడు ఎప్పుడు కూడా సత్యంలో నుంచి మనల్ని బయటికి లాగేయాలని చూస్తూ ఉంటాడు అనేది మనం గ్రహించుకోవాలి. ఎందుకంటే మనము ఎంత వాక్యం చదివినా ఎంత ప్రార్థన చేసినా ఏదో టైంలో అంటే మన యొక్క బలహీనతను బట్టి ఏదో విధంగా మనకి ఏదో చూపించి మనం బయటకు లాగడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కాబట్టి చాలా జ్ఞానంతో వివేచనతో మనం వాటిని ఎదుర్కోవాలి అనేది మరి ఈరోజు వాక్యంలో మనం చూస్తున్నాం. యేసు ప్రభు వారు ఏ విధంగా మాట్లాడారు, మరి ఏ విధంగా మరి శత్రువుని ఏ విధంగా మరి తరిమి పెట్టారు వాక్యం, అది కూడా మరి సైతాన్ కూడా మరి వాక్యం ద్వారానే మరి ప్రభుతో మాట్లాడింది.
కాబట్టి మనం వచ్చి మరి మనం మాట్లాడేటప్పుడు మనతో కూడా మరి దేవుడు మాట్లాడుతున్నాడా, శత్రువు మాట్లాడుతున్నాడా అనేది కూడా మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఇది అందుకనే చక్కని మాటల్లో మరి యేసు ప్రభు వారి ద్వారా మరి శత్రువు ఏ విధంగా మాట్లాడినా ఏ విధంగా దానికి జవాబు ఇచ్చాడు, ఏ విధంగా వెళ్ళగొట్టాడని మనం చూస్తాం. కాబట్టి మనం కూడా మరి శత్రువు మరి మనతో మాట్లాడుతున్నప్పుడు అంటే దేవుడు మాట్లాడుతున్నాడా లేకపోతే అపవాది మనతో మాట్లాడుతున్నాడా, ఎందుకంటే ఆ మాటలు మనం గ్రహించలేనప్పుడు మరి ఆటోమేటిక్గా మనం ఆ యొక్క దానిలో పడిపోతాం అనేది మరి జాగ్రత్తగా మరి ఆలోచించుకోవాలి. అది ఎప్పుడు కూడా మరి దేవునితో సమాధానం కలిగి ఉన్నప్పుడే మరి దేవుని యొక్క జ్ఞానం వివేచన అనేది మనకు ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే మనం వాటిని వివేచన కోల్పోతామో ఆటోమేటిక్గా అంటే శత్రువు అవకాశం అంటే అవకాశం ఇచ్చేసి పిలవట్లేదండి. ఒకసారి చిన్న కోపం వచ్చిందంటే వచ్చేస్తుంది, చిన్న ప్రేమించలేని తనం వచ్చింటే వచ్చేస్తుంది, లేకపోతే అసూయంటే వచ్చేస్తుంది. అది రావడానికి మనం పెద్దగా యేసు ప్రభు అంటే ప్రార్థన చేయడానికంటే శ్రమ పడాలి. కానీ శత్రువు మన దగ్గర రావాలంటే అది చిన్న పొరపాటు ఉంటే చాలు ఆటోమేటిక్గా మన దగ్గరికి వచ్చేస్తుంది. కాబట్టి మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా కానీ అది మనల్ని ఎప్పుడు కూడా మరి అది చుట్టేయడానికి చూస్తూ ఉంటుంది అనేది జ్ఞాపకం చేసుకొని నిన్న మేము ఒక ఇంటికి వెళ్ళాము. వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళు బాగా మంచి ఇంజనీర్లే, బాగా సెటిల్ ఫ్యామిలీ. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే, మేము మా పిల్లల్ని చర్చికి పంపించట్లేదండి, చర్చికి వెళ్ళమని చెప్పలేదు, లేకపోతే టెంపుల్కి వెళ్ళమని చెప్పలేదు, వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వదిలేశాను. మేము కూడా పెద్ద రిస్ట్రిక్షన్ ఏం చెప్పలేదు. మేము కూడా ఎప్పుడన్నా కుదిరితే అయితే అది వెళ్తాము, లేదంటే మా ఫ్రెండ్స్ గురించి టెంపుల్కి వెళ్ళిపోతాము, అది ఇదని చెప్పుకుంటూ వచ్చారు. వచ్చిన తర్వాత అంతా మాట్లాడేసాం, అంతా అయిపోయిన మాట్లాడుకున్న తర్వాత వాళ్ళ ఇంట్లో ఒక గ్లాస్ మంచిలు తెలంగాణ మంచిలు ఇచ్చారు. అంటే తెలియకుండా తెలంగాణ మంచిలు ఇచ్చారు, మంచిలు తాగాము, ఏదో స్వీట్ పెట్టారు. ఇక ఎప్పుడైతే ఆ ఇంట్లో నుంచి బయటకు వచ్చామో వచ్చిన కాడి నుంచి నా పరిస్థితి ఒక రకమైన పరిస్థితి. అంటే వాళ్ళ మాటల్లో వినడం, వాళ్ళ మాటలతో కొన్ని మాటలు ఎక్కించడం ఇలాంటివి జరిగినప్పుడు ఇక నిన్న మధ్యాహ్నం నుంచి ఇక 3 గంటల నుంచి నాకు మోషన్ స్టార్ట్ అయిపోయింది. అది ఏంటిది, ఏం తిన్నాము, ఎక్కడ ఏం చేసాము ఏంటి అని అన్నప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఇంటికి వెళ్ళి అంటే వెళ్ళాము, వాళ్ళతో మాట్లాడాము, వాళ్ళ మాటకి ఎక్కించాము. కాబట్టి అది శత్రువు ఈ విధంగా రాత్రి నుంచి మార్నింగ్స్ రాత్రి టాబ్లెట్లు వేసి కొడుకుని అని పొద్దున కూడా వస్తానో రాలేదా అనుకున్నాం. కానీ దేవుడి వల్ల దేవుడు సహాయం చేశాడు. కాబట్టి ఈ విధంగా అంటే మనం ఎక్కడికి వెళ్ళినా కానీ అంటే ఇంటికి వెళ్ళినా కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎవరితో మాట్లాడినా కానీ చాలా జాగ్రత్తగా ఉండాలనే విషయాన్ని మనం చాలా అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ విధంగా శత్రువుకి మనం ఎక్కడో పిలిచే అవకాశం ఇవ్వాల్సిన అవసరం లేదంటే మనం చేసే పనులకి అది వచ్చేసి మన నెట్ మీద కూర్చుంటుంది అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే 3 విషయాలు యోహాను సువార్త 3వ అధ్యాయంలో కూడా మనం చూసినప్పుడు 19-20 వచనాలు చూస్తే, ఆ తీర్పు అదే వెలుగు లోకంలోకి వచ్చిన కానీ తమ క్రియలు చెడ్డమైనందున మనుషులు వెలుగును ప్రేమగా చీకటిని ప్రేమించి దుష్కార్యము చేయ ప్రతివాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనపడకుండానట్లు వెలుగునందుకు రాడు. సత్యవంతుడైతే తన క్రియలను దేవుని మూలంగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునందుకు వచ్చాను. కాబట్టి ఇక్కడ వెలుగు లోకంలోకి వచ్చాను కానీ తమ క్రియలు చెడ్డమైనందున మనుషులు వెలుగును ప్రేమగా చీకటినే ప్రేమిస్తున్నారు. కాబట్టి మరి యోహాను గారు చెప్తున్న మాట ఎంత ఇదిగా ఉన్నా కానీ చీకటిని ప్రేమించే వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి ఎంత దేవుడు వచ్చి ఎంత వెలిగించినా కానీ చీకటిలో ఉండేవాళ్ళు మరి చాలామంది ఉన్నారు. వాళ్ళ దుష్క్రియలు చేయి ప్రతివాడు వెలుగును ద్వేషించను, తమ క్రియలు దుష్క్రియలుగా కనపడకున్నట్లుగా. ఎందుకంటే వాళ్ళు చేసే పనులు మంచి పనులే అనుకుంటారు కానీ అవి మరి దుష్క్రియలుగా మరి ఎవరికి తెలియదు, ఎవరు చేసే పనులు వాళ్ళకి గొప్పగా ఉంటాయి. కాబట్టి ఈ విధంగా మరి దేవునికి మరి చిన్న విషయంలో కూడా మనం ఇది అవకాశం ఏంటంటే దేవుని దూరంగా ఉంటే తప్పకుండా మన శత్రువు మరి ఈ విధంగా మన నేత్రములు అనేది మరి ముసిగే చేస్తుంది. కాబట్టి మనం అందరం కూడా అంటే
ఆ జాగ్రత్త అనేది ఉండాలి అనేది మరి ఈరోజు మరి యోగు ద్వారా మనం తెలుసుకున్నాం. ఎందుకంటే వాళ్ళు ఇంతగా యోగు హెచ్చరించినా కానీ వాళ్ళు మళ్ళా సేమ్ అదే పాట పాడతారు. మీకు తెలియదా లోకంలో మన దుష్టులు ఒకసారి ఒక నిమిషం అడుగుతారు, తర్వాత వాళ్ళకి వచ్చే శ్రమల గురించి తెలియదా, దేవుడు వారిని ఏ విధంగా హింసిస్తాడో ఇబ్బంది పెడతాడో నీకు తెలియదా, మరి వాళ్ళ అహంకారం ఉంటుంది, వేదలు కనికరించలేరు. మరి ఇక్కడ చూసినప్పుడు వాళ్ళు గర్వంతో ఉంటారు, వాళ్ళ అహంకారంతో ఉంటారు, వాళ్ళు ప్రయాసపడి సంపాదించలేరు, వాళ్ళు అనుభవించలేకపోతారు, వాళ్ళు వేదలను కనికరించలేరు. ఇవన్నీ కూడా అంటే నీళ్ళు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి దేవుడు నిన్ను ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నాడని మరి ఈయన మనకి మాట్లాడటం అనేది మనం చూస్తూ ఉంటాం. చెడుతనం ఇక్కడ చెడుతనం వారి నోట తీగా ఉండను, వారి నాలుగు కింద దాన్ని దాచిపెట్టడం అంటే ఈ విధంగా మరి యోగుని ఎంతగా వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారో, ఎంతగా వారిని యోగుని హింస పెడుతున్నారంటే వాళ్ళ మాటల ద్వారా అంటే దేవుళ్ళ నుంచి బయటకు తీసుకురావాలని ఎంతగా వాళ్ళు అంటే శత్రువు వాళ్ళ ద్వారా మరి యోగుని ఇబ్బంది పెట్టడంలో మనకు అర్థమవుతుంది. కాబట్టి మన జీవితాల్లో కూడా వాళ్ళు చాలా జాగ్రత్తగా, ఎందుకంటే వీళ్ళు కళ్ళు మూసుకుపోయినాయి కాబట్టి వాళ్ళు అందరూ పాట పాడుతున్నారు. మరి మనం కూడా మరి ఎందుకంటే మీకు ఆ జ్ఞానం లేదు, వివేచన లేదు కూడా అని కూడా చెప్తున్నాడు ఈయన. కాబట్టి ఆ జ్ఞాన వివేచన మనం సంపాదించుకున్నప్పుడే అంటే మనం ఉన్నప్పుడే మనం కూడా మరి ఈ విధంగా అంటే మరి యోగు మాటలు మరి వాళ్ళు తీసుకోలేకపోయారు. కానీ నిజమైన దేవుడిని మనం అంగీకరించినప్పుడు దేవుని శక్తిని మనం తెలుసుకోవాలి, దేవుని యొక్క ఆ మహిమను మనం తెలుసుకున్నప్పుడే మనం నిజంగా దేవునికి అంటగట్టబడి ఉంటామనేది మరి యోగు ఏ విధంగా మరి యథార్థంగా ప్రవర్తించాడో మనం కూడా ఆ విధంగా మరి దేవుని విషయంలో యథార్థంగా ప్రవర్తించినప్పుడు మరి శత్రువు మన గురికి రాదు. ఎందుకంటే వచ్చినా కానీ నిలవలేదు అనేది మరి యోగుని ఏ విధంగా అయితే మరి ఇబ్బంది పెడుతున్నారో మరి అయినా సరే దేవుడి నుంచి కదలకుండా ఉన్నాడు. అలాగే మనం కూడా ఎంతమంది ఏం చేసినా కానీ కదలకుండా దేవుని వైపు చూసినప్పుడు తప్పకుండా దేవుడు మనకి మరి సహాయం చేస్తాడు అనేది మనకి ఇక్కడ ఈ ప్రత్యేకంగా అర్థమవుతుంది. కాబట్టి మాటలు మాట్లాడాలి, నిజంగా మనం ఏ విధంగా ఉన్నాం, మనం ఎలా ఉన్నాం, నిజంగా మరి దేవునితో మాటలు మనం వినగలుగుతున్నావా, శత్రువు మాటలు మనం వింటున్నావా, నిజంగా మన కళ్ళు తెరవబడినాయా, లేకపోతే మరి శత్రువుకు అవకాశం ఇచ్చి మన నేత్రాలను మూసుకుపోయినాయా, ఇవన్నీ కూడా మనం పరీక్షించుకొని మన నేత్రంలో వెలిగించబడాలన్నా మరి మనందరం కూడా ప్రార్థన చేసుకోవాలి. ఇక్కడ ఎఫ్సీ రాసిన పత్రికలో కూడా మరి ఆయన చక్కటి ప్రార్థన జీవితం చూసిన ఎఫ్సీ రాసిన పత్రిక 1వ అధ్యాయంలో మరి పౌలు గారు మరి చక్కగా మరి చెప్తా ఉన్నాడు. ఈ 15వ వచనంలో 1:15 ఈ హేతు చేత ప్రభువైన యేసునందు మీ విశ్వాసం గురించి పరిశుద్ధుల ఎడల మీరు చూస్తున్న విశ్వాసం గురించి నేను విన్నప్పటి నుండి మీ విషయమే మానక దేవుని ప్రసాదాలు చెల్లిస్తున్నాను. మరియు మీ మనోనేత్రంలో వెలిగింపబడినందున ఆయన పిలిచిన పిలుపుల నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులతో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయం బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుతున్న తన శక్తిని యొక్క అపరిమితమైన మాహిత్యం ఎట్టిదో మీరు తెలుసుకున్న వల్లనే మన ప్రభు యొక్క యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమ స్వరూప తండ్రి తను తెలుసుకోవడం యందు మీకు జ్ఞానము ప్రత్యక్షత గల మనసును అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థన యందు మిమ్మల్ని గురించి విజ్ఞాపన చేయించున్నాను. కాబట్టి దేవుని మహిమ దేవుడైన మహిమ స్వరూప తండ్రి తను తెలుసుకోవడం యందు మీకు జ్ఞానము ప్రత్యక్ష అంటే ఆ జ్ఞానము దేవుడు మనకి ప్రత్యక్షపడాలని మరి ఇక్కడ పౌలు గారు మరి మరి ప్రార్థన చేస్తాం. కాబట్టి ఈ విధంగా మనం కూడా ఎలా ప్రార్థన చేయాలని మరి ఈ విధంగా దేవుడి యొక్క మహిమ స్వరూపం అంటే దేవుని యొక్క జ్ఞానము మనకు కూడా ప్రత్యక్షమలాగా ఆ మనసు మనకు కావాలని, ఎందుకంటే ఆ జ్ఞానము దేవుడు ఇచ్చిన జ్ఞానము ఆ వివేచన మనకు కావాలని ఎప్పుడు కూడా మనం ప్రార్థన చేసుకున్నప్పుడే మన యొక్క మనోనేత్రాలు తెరవబడతాయని ఇక్కడ మరి పౌలు భక్తులు ఎదుగుదలకు భక్తులు తెలియదు. కాబట్టి దేవుని గురించి మనం ఎంత తెలుసుకుంటే అంత జ్ఞానం ఉంటుంది, దేవుని గురించి ఎంత లోతుల్లోకి వెళ్తే మనం ఆ విధంగా మనం వర్ధిల్లుతాము. కాబట్టి దేవుని యొక్క ఆ మహిమ ఐశ్వర్యము మనం పొందుకోవాలంటే తప్పకుండా మరి దేవుని గురించి ఎంతగా తెలుసుకుంటే, ఎంతగా దేవుని వెంబడిస్తే, ఎంతగా దేవుని అనుసరిస్తే మరి ఆ యొక్క మనోనేత్రం తెరవబడి మనం కూడా దేవుని గురించి తెలుసుకుని మనం కూడా దేవుని కొరకు మరి సాక్షిగా నిలబడడానికి దేవుడు సహాయం చేస్తాడని మరి ఈ యొక్క వాక్యం ద్వారా అర్థమవుతుంది. కాబట్టి మనందరం కూడా మరి దేవుడు ఎక్కువగా తెలుసుకుని దేవుడు ఎక్కువగా ప్రేమిస్తూ మరి దేవుడు మరి చెప్పిన ఆ క్రియలను మనం చేస్తే తప్పకుండా దేవుడు మనం కూడా సహాయం చేసి మనోనేత్రంలో వెలిగించబడినా మరి దేవుని మాటలు వినడానికి, దేవుని కార్యాలు చేయడానికి దేవుడు అటు మనసును అందరికీ కూడా అనుగ్రహించాలని ప్రభుత్వం కోరుకుంటూ దేవుడి వాక్యం తెలుస్తుంది.